అంటే చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది సెలబ్రిటీ అయితే బాగుంటుంది అని, అంటే ఫేమస్ అయితే బాగుంటుంది అని. సెలబ్రిటీ అంటే మూల అంటే ఎక్కువ మంది గుర్తించబట్టు, ఎక్కువ మంది చేత ఒక పేరు ఉచ్చరించబడితే సెలబ్రిటీ అవుతుంది అంతే. సెలబ్రిటీ అయినంత మాత్రం డబ్బులు వస్తేనే గ్యారెంటీ లేదు. నువ్వు ఏ విధంగా సెలబ్రిటీ అవుతావో ఆ విధంగానే ట్రీట్ చేస్తుంది. ఒక వ్యక్తి ఏమొద్దు అని ఫేమస్ అయ్యాడు అనుకో, వానికి ఏమి వేయదు సమాజం. అట్లా కాకుండా బై ప్రొఫెషన్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ సింగర్, నువ్వు ఉందిగో ఇది ఎవరు ఇచ్చారు, నువ్వు ఒక 2-3 ఏళ్ళు ఊరికే షార్ట్స్ ఇట్లా ఊది పెట్టంతే, 100,000 షార్ట్స్, ఏమో ట్రిగర్ అయితే సెలబ్రిటీ అయితే. అసలు ఈ భూమి మీద ఏ పని చేసినా పీక ఊదిటోడు ఒకడు ఉన్నాడు అనేది రిజిస్టర్ కావాలి. సెలబ్రిటీ అంటే ఏదో విధంగా నువ్వు చేసే యాక్టర్ రిజిస్టర్ కావాలి. ఇప్పుడు అంటే మనుషుల యొక్క సమాజం చేతిలో బందీ అయినవాడు సెలబ్రిటీ బేసికలీ. అవును, అంతే కదా, ఈజ్ నాట్ ఫ్రీ. ఇప్పుడు మనం అనుకుంటే రోడ్డు మీద కూర్చోవచ్చు, లేకపోతే పడుకోవచ్చు, పాట పాడుకోవచ్చు. సెలబ్రిటీ కెనాట్ డూ ఆల్ దట్. అతను నిజానికి తన ఫ్రీడమ్ని పోగొట్టుకున్నాడు. అవును, ఇందనే మనం చర్చించాం కదా, సెలబ్రిటీ ఎలా అవ్వాలంటే అసలు నీ ఫ్రీడమ్ ఇంత కూడా చెక్కు చెదరకూడదు. అసలు వాడి మైండ్లో ఏ డిస్టర్బెన్స్ లేకపోతే, అంటే వాడిని తద్వారా వాడు మన దృష్టిలో సెలబ్రిటీ తప్ప వాడు సెలబ్రిటీ కాదు ఇంకా. అంటే మనం సెలబ్రిటీ అనేది జనాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మాట్లాడతాం. రెండోది నేను సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నా అన్నది కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్. అంటే నాకున్న డిజైర్ అది. అందుకే టిక్ టాక్స్లో అక్కడిక్కడ చాలా పిచ్చి పనులు చేస్తారు. ఆకులు కట్టుకొని వాడు ఉన్నాడు, వాడు అంటే బాటిల్స్ కట్టుకొని తర్వాత ముఖానికి నల్ల రంగు వేసుకొని ఏవో క్రేజీ స్టఫ్ చేస్తే అట్లా వాడిని గుర్తిస్తే సమాజం. కానీ డబ్బులు వస్తేనే గ్యారెంటీ ఉండదు. రెండోది ఒక్కసారి నీ మీద ఒక రకమైన ముద్ర పడ్డ తర్వాత పోగొట్టుకోవడం కష్టం. నేనంటే నీవెవరో ఈ సమాజానికి ఎప్పటికీ అర్థం కావద్దు. నివురు కప్పిన నిప్పులాగా ఒక రహస్యములాగా జీవించు. నేను పాటిస్తున్నాను. అంటే ఎలా నువ్వెవరో తెలియకూడదు ఎప్పటికీ. తెలుస్తుంది కదా మీరు స్టిల్ ఫైనల్ కాదు అది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఎవరో తెలిసిపోయింది, యాక్టర్ అయిపోయింది, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అంతకు బియాండ్ నువ్వు థింక్ చేయవు. ఎప్పుడన్నా చిరంజీవి గారిని పిలిచి ఆధ్యాత్మికత యొక్క మూల రహస్యాన్ని మాకు చెప్తారని అడుగుతారు ఎవరన్నా? ఆయన్ని పిలిచి రీసెంట్గా బిగ్ బ్యాంగ్ థియరీ వచ్చింది, హిగ్స్ బోసన్ ఎక్స్పెరిమెంట్ జరిగింది, దాని గురించి ఏమైనా చెప్తారా అని అడుగుతారు? అడగరు కదా. కానీ మిమ్మల్ని అడుగుతారు కదా. అదే చెప్తున్నా, నేను ఎవరో తెలియదు కాబట్టి ఏమని అడుగుతాను. నీకు ఒక బౌండరీ గీయనీయకు సమాజం. ఇతను చాలా మంచివాడు, లేదా అతను మంచిగా మాట్లాడుతుంటే 2 బూతులు మాట్లాడితే దాన్ని క్లియర్ చేసేసి, మీకు వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటున్నారు కదా. వాళ్ళు చేసినా నువ్వు దాన్ని ఎప్పటికప్పుడు బ్రేక్ చేస్తురా, నువ్వు దాన్ని కన్ఫర్మ్ చేయకంటున్నావు. ఓకే, ఇప్పుడు టైసన్ చాలా మంచివాడు కాదని చెప్పు. ఒకసారి కారులో వస్తుందన్న ప్రముఖ, మళ్ళీ ఇది ఊపాలనిపిస్తుంది. అయితే కార్లో వస్తున్నాం, వస్తుంటే పెద్ద షో జరిగింది. అసలు షోలో అసలు నా పర్ఫార్మెన్స్కి జనాలు థ్రిల్ అయిపోయారు. ఒక దేశం యొక్క ప్రెసిడెంట్, గవర్నర్ వచ్చాడు. సో తర్వాత వీ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ డిస్కషన్ అండ్ ఆల్ దట్. అది చూస్తున్న ఒక కపుల్ ఏం చేశారంటే, నాకు కార్ లేదు అప్పుడు, క్యాబ్ కోసం రోడ్డు మీద నిలబడ్డా. ఆశ్చర్యపోయింది వాళ్ళిద్దరు. అసలు మీరు అంత పెద్ద పర్ఫామ్ చేశారు, అసలు మీకు కారు కూడా లేదా అంటే లేదు. అంటే నేను ఎప్పుడు బ్లఫ్ చేయలేదు సమాజాన్ని, నా దగ్గర లేదంటే లేదంతే. స్కిల్ వేరు, నా ఆర్థిక పరిస్థితి వేరు. సరే మేము కారులో దింపుతాం మిమ్మల్ని అని చెప్పిన తర్వాత వాళ్ళ బాబు ఉన్నాడు, వైఫ్ అండ్ హస్బెండ్ వెనక కూర్చున్నారు, డ్రైవరు, నేను ముందరున్నా. వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, కాంత్ ఎంత చక్కగా పర్ఫామ్ చేస్తాడు, ఎంత ఎలిగెంట్గా ఉంటుంది, అతను మాట్లాడే విధానం ఎంత చక్కగా ఉంటుంది, వెరీ బ్యూటిఫుల్, అది ఇది. సో ఇలా జీవించాలి మనిషి, అర్థమైందా అని వాళ్ళ బాబుతో చెప్తుంటే నేనన్నా, అరే బాడకవు, ఫోన్ చేస్తాను చేయలే, పైసలు ఇస్తాను అటే వీకినావు, మూతి పని రాలుతాయి అని మాట్లాడిన. ఒక నిమిషం పెట్టేసి ఏదో చెప్తున్నా, మీరు కంటిన్యూ చేయండి అని. ఆమె అయిపోయింది. నేను చెప్పిన, మీ అంతకు మీరు నా గురించి నిర్ణయానికి రాకండి, ఇంకా నేను బతికే ఉన్నా కదా. మీరు అనుకున్న తప్పు. నేను అవసరమైతే బూతులు కూడా మాట్లాడతా. నాలో బూతు లేదు,
కానీ భాషను ఎంజాయ్ చేస్తా నేను. మీరు భాషను ఇరుక్కుపోయారు, మంచిగా మాట్లాడితేనే మంచి మనిషిని అట్టెట్లయితుంది? నేను అసలు మాట్లాడింది లేదు అనుకోని, అసలు నేను మనిషినే కాదు. ఇంకా మంచిగా మాట్లాడితే మంచి మనిషి, చెడ్డగా మాట్లాడితే చెడ్డ మనిషి, అసలు నేను మాట్లాడలేదు అనుకో, పడేవాడు మరి. సో నేను ఒక పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత అందులో నా గురించి చెప్పారు ఈవెంట్లో. అసలు లాస్ట్ 3-4 years నుంచి అసలు నా గురించి చెప్పడం మానేయించిన, గమనించినవా? ఎవరు ఏం చెప్పారు నా గురించి, అసలు నేను చెప్పొద్దంట. ఏదో ఒకటి చెప్పాలి కదా అంటే ఆర్టిస్ట్ని అడిగాను, ఏం చెప్పొద్దు అనడం చెప్పు స్టేజ్ మీద. అట్లే చెప్తారు కొందరు. నేను కొన్నిసార్లు చెప్తా, బేవకూఫ్ అని చెప్పు. అట్లా చెప్పు. నన్ను అడిగిన నేను ఎవరో చెప్తున్నా, నీకు చెప్తే అదొక్కటి చెప్పు, లేకపోతే చెప్పక. ఇంకా ఒకసారి ఒక యాంకర్ చెప్పింది ముంబైలో, ఐ ఆస్క్డ్ హిమ్ అండ్ హీ సెడ్ హీస్ ఎ బేవకూఫ్, ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్ అని చెప్పింది ఆవిడ. కానీ అతను ఎందుకు అట్లా చెప్పాడు, ఇట్ మస్ట్ బి ఎ జోక్ ఆర్ ఫన్ వర్డ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, సో లెట్స్ ఇన్వైట్. అట్లా నేను ఎప్పుడు బ్రేక్ చేస్తూ వస్తున్నా. షెల్ అంటే తెలుసు కదా, మ్యాట్ లాంటిదా, ఒక చిన్న ఒక కోడి గుడ్డు బొచ్చ ఉంటుంది పైన టెస్ట్. అంటే నిరంతరం సమాజం కానీ అందరినీ చుట్టూ ఒక షెల్ కట్టాలని ట్రై చేస్తారు. నువ్వు అప్రమత్తంగా లేకపోతే ఆ షెల్లో నువ్వు బందీ అయిపోతావు. ఆ తర్వాత నువ్వు దాన్ని విరగొట్టుకుందామంటే ధైర్యం సరిపోదు. బికాజ్ అదొక సెక్యూర్ కంఫర్ట్ జోన్ ఉంటుంది. కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేస్తాను నేను. అందుకే నోట్స్ ఆఫ్ మిషన్లో ఒక పేజ్ రాసిన, చూస్తా, ఒకవేళ దొరికితే చదువుతలేదు, దొరకదు, ఎందుకంటే నాకు గుర్తులేదు ఏ పేజీ. సెలబ్రిటీ అండ్ సెలబ్రాంట్ గురించి ఒక పేజ్ ఉంటుంది, నాకు దొరికింది. ఇది ఎప్పుడు రాసిన 2013-14 ప్రాంతంలో ట్రావెల్ చేస్తూ రాసింది. ఇప్పటికిప్పుడు చెప్పింది కాదు. ఇప్పటికీ ఇది సత్యము. నాకు ఒక్క ఇంచు బీయింగ్ ఎ సెలబ్రిటీ ఈజ్ అగ్లీ. నువ్వు సెలబ్రిటీగా ఉండడం అనేది నీ యొక్క బ్యాడ్ లక్. బీయింగ్ ఎ సెలబ్రాంట్ ఈజ్ బ్యూటిఫుల్. అంటే సెలబ్రాంట్ అంటే అదే కింద ఉంది. ఎ సెలబ్రిటీ ఈజ్ ఎ స్లేవ్ ఆఫ్ మ్యాసెస్. వాడు మనుషుల యొక్క బానిస, ఈ అభిమానుల బానిస. బీయింగ్ ఎ సెలబ్రాంట్ ఈజ్ మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్. ఎ సెలబ్రాంట్ జస్ట్ సెలబ్రేట్స్ ఫర్ నో రీజన్, హెన్స్ హీ హ్యాస్ నో సీజన్. సెలబ్రాంట్ అంటే సెలబ్రేట్ చేసుకునేవాడంతే. సో బీ ఎ సెలబ్రాంట్, నాట్ బీ ఎ సెలబ్రిటీ. సెలబ్రాంట్ అనేది పూర్తి వ్యక్తిగత అనుభవం. సెలబ్రిటీ అన్నది ఉండదు. అది ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నా, డబ్బున్నా చేసుకుంటా, డబ్బు లేకపోయినా చేసుకుంటా, ముడ్డు మీద బట్టున్నా చేసుకుంటా, నా చుట్టూ జనాలున్నా చేసుకుంటా, వర్షం పడ్డా చేసుకుంటా, వర్షం పడకపోయినా చేసుకుంటా, రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటే అది సెలబ్రేట్ చేసుకుంటా. ఎవ్రీ టైం సెలబ్రేట్ అంటే యూ హ్యావ్ యాక్సెప్టెడ్ యువర్ కండిషన్. సెలబ్రాంట్ అంటే నువ్వు స్థితిని అంగీకరించినావు. ఉదాహరణకి ఓ దగ్గరికి వెళ్ళావు, మొత్తం చెత్త ఉంది, చలో ఈరోజు ఇంతే, చలో రైట్. యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఎవ్రీథింగ్. దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్నే నువ్వు హాయిగా సర్దుకో. నీకు సర్దుకునే అవకాశం వచ్చింది. రబియా అల్ అదావియా అని పేరుంది ఎప్పుడన్నా? నువ్వు విన్నవారా? ఒకసారి పలకండి చూద్దాం, ఎంత బాగుంది. రబియా అల్ అదావియా. అదావియా. సో రబియా అల్ అదావియా అనే ఒక సూఫీ సెయింట్, లేడీ సూఫీ సెయింట్ అనమాట. ఆమె ఒకసారి ఒక అర్ధరాత్రి ఒక ఊరు చేరుకుంటుంది. ఆమె అప్పటికే స్నానం చేసి ఉండదు. ఆ తర్వాత మొత్తం బట్టలని మాసిపోయి ఉంటాయి. ఆమె చేతిలో ఒక జోలే ఉంటుంది. రూపం అంత అందంగా ఏముండదు. ఇక్కడ శారీరక సంస్కారం లేదు, మనసు బాగుంది. ఈ సమాజంలో శరీరం బాగుండాలి, మనసు ఎట్లున్నా పర్వాలేదు, ఉల్టా ఉంటుంది. నువ్వు చూడడానికి అందంగా ఉంటుంది, నువ్వు మంచిగా అంతే. అందుకే ఇంతమంది పెళ్ళి అవుతున్నాయి, మంచిగా తయారు చేసి కూర్చోబెడతారు. మనసు ఎట్లుందో మనకు తెలుసు. అందుకే ఎప్పుడు మనసుకు పెళ్ళిళ్ళు కావు, శరీరానికి అయితే 99% పెళ్ళిళ్ళు శరీరానికి అవుతాయి. అందుకే ప్రేమ వివాహం అంటే మనసుకి అవుతుంది, శరీరానికి లేదు. ఒక స్టెప్ పైకి. నిజమైన వివాహం అంటే అసలు వాళ్ళిద్దరు తెలుసుకుందని అసలు వివాహం లేదని. ఇప్పుడు నేను అక్కడ ఉన్నా. అయితే రబియా అల్ అదావియా ఒక ఊరు వెళ్ళిందంట. ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఎవ్వరూ ఆమెకు షెల్టర్ ఇవ్వలే. అసలు మూకుమ్మడిగా చెప్పారంటే యూ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ అవర్ విలేజ్. ఇలాంటి వ్యక్తులు, నీలాంటి అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు, నీలాంటి భావజాలం ఉన్నవాళ్ళు మా ఊరికి వద్దు, వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అంటే. ఆ చీకటి పడి అర్ధరాత్రి ఆల్మోస్ట్ అవుతున్నప్పుడు ఆమె మెల్లగా ఊరి బయట దాటి ఏం అనలేదు ఎవరు. ఠీకే, రిలాక్స్ అంటే ఎందుకంత ఆవేశపడుతున్నారు. ఆ తర్వాత అట్లా ఊరి
చేరగానే ఒక కొండ కనిపించింది. ఆ కొండ మీద ఒక పురాతన గుడిసె ఉంది. చాలా రకాల పూల చెట్లు, పళ్ళ తోటలు ఉన్నాయి. పైన చందమామ ఉంది. ఆల్రెడీ ఒక మంచం వేసింది. అప్పుడు ఆమె అక్కడున్న ఒక పండు తిని ఆ మంచం మీద పడుకోబోతూ ఆ ఊరు మొత్తానికి నమస్కరించిందంట. మీరు నన్ను వెళ్ళగొట్టినందుకు ఎంత చక్కటి అవకాశం వచ్చింది. దిస్ ఈజ్ హౌ యూ సెలబ్రేట్ లైఫ్. అంతే తప్ప వాళ్ళ మీద కోపం లేదు, గ్రడ్జ్ లేదు. కొడుకులు పోతే నన్ను రానియలే, ఒక్కొక్కడిని నేను చంపేస్తాను. ఇదంతా మన తెలుగు హీరోల మూర్ఖత్వాలు ఇవన్నీ. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ లైఫ్, నీకు అసలు ఎనిమీస్ ఉండరు, ఫ్రెండ్స్ కూడా ఉండరు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. ఆ సందర్భానికి నీతో ఎవరుంటే వాడు స్నేహితుడు అంతే. ప్రత్యేకంగా స్నేహం అనే ఉండదు. ఇప్పుడు నేను ఒకప్పుడు 2009-10 ప్రాంతంలో చెప్తే నా ఫ్రెండ్స్ కొందరు అఫెండ్ అయ్యారు. నాకు ఇప్పుడు ఒక రియలైజేషన్ వచ్చింది. ఇప్పుడు పరిచయమైన వ్యక్తి ఎంతో 25 ఏళ్ల క్రితం పరిచయమైన వ్యక్తి నాకు అంతే. ఘోరంగా అఫెండ్ అయ్యారు ఫ్రెండ్స్. ఇప్పటికీ అంతే ఉంది. నాకు 50 ఏళ్ల క్రితం ఫ్రెండ్ అయినా ఉన్న ఒక వ్యక్తి ఎంత ఉంది అంతే. నాకు ఇప్పుడే పరిచయమైన ఒక వ్యక్తి కూడా అంతే. అంటే ఏ క్షణానికి ఆ క్షణం తప్ప టైం కౌంట్ చేసుకోవడం లేదు. సో జీవితాన్ని సెలబ్రేట్ చేసుకో అంటే బీ ఏ సెలబ్రెంట్. సెలబ్రిటీ అనుకో, నువ్వు ఇరుక్కపోతావు. అది పోకుండా నువ్వు నిరంతరం కష్టపడాలి, దాన్ని చూసుకోవాలి. ఏదన్నా చిన్న తప్పు చేస్తే నీ సెలబ్రిటీ హోదా పోతుంది, నువ్వు ఒక వేస్ట్ ఫెలో అంటారు. ఆ తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి ఆ సెలబ్రిటీ హోదాని తెచ్చుకోవడానికి నానా అగచాట్లు పడాలి. ఎందుకు ఇదంతా? సెలబ్రిటీ అనేది పూర్తి ప్రపంచం గొడవ. ప్రకృతిలో అసలు సెలబ్రాంట్ ఉంటుంది. ఎప్పుడన్నా అడవికి వెళ్తే నెమలి చూసావు? ఎవరున్నా లేకున్నా నర్తిస్తా లేదా? అది సెలబ్రాంట్. ఒకసారి జూ పార్క్ పోయినంట, ఇది చెప్పి ముగిస్తా. నేను జూ పార్క్కి నేను ఒక్కడే వెళ్ళా. అప్పుడప్పుడు నాకు బాగా సిటీకి వచ్చిందంటే నాకేం టైం పాస్ కాకపోతే పోయే ప్రదేశాలు ఒక 2-3 ఉంటుండే. ట్యాంక్ బండ్ ఒకటి, జూ పార్క్ ఒకటి, లేదా బాగా క్రౌడ్ ఉన్న సుల్తాన్ బజార్లో ఊరికి నడిచేవాడిని గంటలు. ఏం పని లేదు, కొనుక్కునే డబ్బులు లేవు, బట్ నాకు నచ్చేవి అవి. స్విమ్మింగ్కి వెళ్ళాలని ఉండేది కానీ డబ్బులు ఉండేవి కాదు. అరే స్విమ్మింగ్ పోదామా, ఎక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందా? ఎక్కడుంది? ఇప్పుడు నిజంగా మనది కాదు బిడ్డ, అది డబ్బులకి ఇచ్చేది కాదు. అది వాళ్ళ స్విమ్మింగ్ పూల్స్. అయితే ఆ జూ పార్క్ వెళ్తే ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చిందిరా. ఒక 30-40 మంది ఉన్నారు. అందులో పెద్ద ఆయన ఉన్నాడు, చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాళ్ళ మధ్యనే ఉంటుంది కదా మొత్తం. సో అందరు ఏవో చూస్తుండగా నెమలి పురి విప్పిందిరా. తోక ఇట్లా లేపి ఇట్లా అని కొడుతుంది. కొడుతుంటే ఆ పెద్ద ఆయన ఏం చేసిండు, ఇది అపూర్వమైన అవకాశం, అందరం ఫోటో దిగుదాం రండి అని ఆ నెమలి జస్ట్ ఆ జాలి అవతల ఉంది, ఇట్లా కొడుతుంది. ఇట్లా శబ్దం వస్తుంది, అని శబ్దం వస్తుంది. ఇట్లా నేను చూస్తూ ఉన్నదాన్ని. ఈ పెద్ద ఆయన అందరినీ కూర్చోబెట్టి ఐసన్నాయి బయటన, బచ్చులు నీచే బయటన, ఇదంతా అందరినీ కూర్చోబెట్టి వాడు కెమెరా పెట్టేసరికి ముడి దింపేసింది. అసలు ఎట్లా అట్లా ఫోటో దింపితే అయిపోయేది. ఇప్పటిలాగా మొబైల్స్ లేవు, రీల్ కెమెరా కాబట్టి అంత ప్లాన్ చేసిండు ఆయన. ఇప్పుడు ఆ నెమలి స్థితి ఏమిటి అన్నది నేను మాట్లాడతాను. ఎవ్వరు లేరు, చూసేవాడు లేడు, అభినందించేవాడు లేడు, పేపర్లో తన ఫోటో వస్తుందో రాదో తెలియదు. బట్ తనకు అనిపించింది ఒక అపూర్వమైన స్పందనలు లయమైతే. ఇప్పుడు మన యూట్యూబ్ సారాంశం అంతా అంతే. అంతే తప్ప ఎవరో చూస్తారని కాదు. యు ఆర్ ఎంజాయింగ్ యువర్ ఓన్ టాక్. ఎవరైనా బాగాలేదన్నారు అనుకో, బాగాలేదు సార్, నీకు నచ్చలేదు సార్, ఓకే, దట్స్ నాట్ ఎ క్రైమ్. అట్లా. సో జీవితంలో సెలబ్రిటీ అవ్వకూడదు, అదొక శాపం. ఫ్రీడమ్ ఉండదు, 100% ఫ్రీడమ్ ఉండదు. సెలబ్రిటీ ఎవరు? సెలబ్రిటీ అయ్యుండి వాడు నిరంతరం బ్రేక్ చేస్తూ రావాలి. కొంతవరకు పవన్ కళ్యాణ్ ట్రై చేస్తున్నాడు, కొంత రజనీకాంత్ ట్రై చేసిండు. అంటే నేను సినిమా లేకపోతే నార్మల్ మనిషినేనండి అని చెప్పడం మొదలు పెడితే న్యూట్రాలిటీ వచ్చేస్తుంది. వాళ్ళు సైకిల్ వేసుకుని మార్కెట్కి వచ్చేసారు అనుకో, మాటికి పుప్పాలగూడలో సూపర్ స్టార్ రజనీకాంత్ కనిపిస్తున్నాడు అనుకో, నీకు ఇంట్రెస్ట్ పోతుంది. ఎవడన్నా అభిమాని పిలిస్తే మీ ఇంట్లో భోజనం చేస్తా పదండి, ఏదో నాలుగు పెట్టుకుని తింటా, అట్లా ఒక 20 సార్లు చేసినాం అనుకో, స్ప్రెడ్ అయిపోతుంది. నెక్స్ట్ సినిమా రిలీజ్ అయితే మీరు తప్పకుండా రండి, అంతకంటే పెద్ద సెలబ్రిటీ కావచ్చు తెలుసా. అప్పుడు యూ హ్యావ్ క్లియర్లీ బైఫర్కేటెడ్.
నీ యొక్క ప్రకృతి అస్తిత్వం వేరు, నీ ప్రపంచపు అస్తిత్వం. అక్కడ సెలబ్రిటీ నేను స్టేజ్ ఎక్కితే రకరకాల డైలాగులు చెప్తా, అట్లా చేస్తే ఇట్లా చేస్తా, మేకప్ వేసుకుంటా. దిగితే నేను మామూలు ఒక వనికిసుక కొట్టంగానే అంతే. మీరెంతో నేను అంతే. నాకు పైల్స్ ఉన్నాయి తెలుసా, నాకు మొన్న మోషన్స్ అయినాయి, నేను మామూలు మనిషిని. దేర్ ఇస్ నో డిఫరెన్స్ అని చెప్పినప్పుడు ఒక ఎదుటి మనిషికి రిలాక్సేషన్ వస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఒక షెల్లో ఉండిపోయి, నేను వాళ్ళకి అగెనెస్ట్ కాదు, నేను అట్లా ఉండదలుచుకోలేదు. ఒకవేళ ఏమాత్రం ఇప్పుడు శాండ్ ఆర్ట్ బిగినింగ్లో శాండ్ ఆర్టిస్ట్ని ముద్ర వేయడానికి ట్రై చేసిన సమాజం తెలుసా. నేను దాన్ని ఎంబడే గుర్తించి బ్రేక్ చేసిన. బోల్డ్ అని ఇంటర్వ్యూస్ ఉన్నాయి నా పాతవి, పెద్ద పెద్ద మ్యాగజైన్స్లో, పెద్ద పెద్ద పేపర్స్లో చాలా ఫుల్ లెంత్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి నావి 13, 14, 15 ప్రాంతాల్లో. చదివిన వాళ్ళందరికీ అర్థమవుతుంది అసలు. అంటే అది శాండ్ ఆర్ట్ అంటే శాండ్ ఆర్ట్ పర్ఫామ్ చేసినప్పుడే శాండ్ ఆర్ట్ని. మిగతా టైంలో నేను ఎవడో నాకు తెలియదు, లేదా మిగతా టైంలో నేను అనామకం. ఇప్పుడు నేను స్పీకర్ని, వైలిన్ పట్టుకుంటే వైలినిస్ట్ని, మరి గిన్నెలు కడిగితే యుటెన్సిల్ క్లీనర్, క్యారమ్ బోర్డ్ ఆడితే క్యారమ్ బోర్డ్ ప్లేయర్, ఏమీ చేయకపోతే అనామకుడు. చేస్తున్నప్పుడు ఆ చేస్తున్న పని అంతే. నువ్వు పొద్దుస్తమని యాక్టర్ ఎట్లుంటావు, యాక్టింగ్ చేసినప్పుడు యాక్టర్, మిగతా టైంలో యాక్టర్ ఎట్లుంటావు. స్నానం చేస్తున్నప్పుడు నువ్వు స్నానం చేస్తున్న వాడివేతో, మిగతా నువ్వు షుష్ అనుకుంటూ ఉంటావు. ఏంది అది ఎట్లా అంటే అది అబద్ధం కదా. సో నిరంతరము నువ్వు ఒక యాక్టర్ అనుకోవడం అది నీ అజ్ఞానము, అమాయకత్వం అంతే. నువ్వు ఎప్పుడూ ఏది ఎల్లకాలం ఉండవు, నువ్వు ప్రాపంచికంగా చేసి తాత్కాలికంగా ఉంటుంది. కాబట్టి ప్రపంచం ఏం చేస్తుంది, వాడు బొమ్మే కానీ కింద యాక్టర్ అని రాస్తుంది. అక్కడ వాడు చెప్పాలి, నవ్ ఐఎమ్ నాట్ అన్ యాక్టర్, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని చెప్పిన అనుకో, కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. నేను యాక్టింగ్ చేసినప్పుడు యాక్టర్ని, మిగతా టైంలో కాదు. నా భార్యతో ఉన్నప్పుడు భర్తని, మిగతా టైంలో కాదు. నేను నా కొడుకు నా సమక్షంలో ఉన్నప్పుడు తండ్రిని, మిగతా టైంలో కాదు. ఫ్రెండ్తో ఉన్నప్పుడు తండ్రి ఎట్లుంటుంది, నేను అప్పుడు ఫ్రెండ్ ఉంటా. ఎవ్వరు లేరు అనుకో నమ్మకుని. అవునా కాదు? కానీ అలా తీసుకుంటుందా అంటే ఎవరికి వాళ్ళు వరకు ఓకే. ఇప్పుడు భార్యతో ఉన్నంతసేపే భర్తని, ఆ తర్వాత భర్త అని ఎవడు అనుకోడు, సమాజం నిన్నంటది. అదే అందుకని దాన్ని బ్రేక్ చేయి. ఎవరన్నా మాటి కంటే అట్లేం లేదయ్యా, నువ్వు అనుకుంటే అనుకోదని నాకెందుకు చెప్తున్నావు. అలా అంటే ఫస్ట్ ఇంట్లో ఒప్పుకోరు కదా. నువ్వు చెప్పే విధంగా చెప్తే అందరూ ఒప్పుకుంటారు. నువ్వు తల్లికి కొడుకువి, అన్నకి తమ్ముంది, భార్యకి భర్తవి, మరి నువ్వు ఏది అన్నిట్లా? ఏది కాదు, అనామకుడు. అది ఆ సందర్భం వల్ల నీకు ఒక టైటిల్ వచ్చింది అంతే. అట్లా జ్వరం వస్తే పేషెంట్వి. ఇప్పుడు ఆయన ఎప్పుడు కనిపించిన పేషెంట్ అని రాస్తారా కింద? ఇది ఎక్కడ పిచ్చి. గుడ్ ఎగ్జాంపుల్. అట్లంటే అందరికి పేషెంట్ అని రాయాలి యాక్చువల్గా, ఎందుకంటే లాస్ట్కి స్థితి అదే దాదాపు. నేను ఆ ఆత్మదర్శనంలో ఉంటుంది, ఒక సెల్ఫీ దిగి దాని కింద మోషన్ పిక్చర్ అని రాసింది వాట్సాప్లో. కోవిడ్ టైంలో అందరు అడిగారు. అప్పుడు నేను యూట్యూబ్ చేసేవాడిని కాదు. ఎందుకు మోషన్ పిక్చర్ అంటే, నాకు మోషన్స్ అయినప్పుడు దిగిన సెల్ఫీ అని చెప్పి. సో అందుకని నేను రాసిన ఒక చిన్న కథనే ఉంది. ఒక వ్యక్తి చాలా తపస్సు చేస్తాడు, దేవుడు ప్రత్యక్షమవుతాడు. సో జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటుందంటే, నువ్వు ఎంతో పాపం చేస్తే ఒక సెలబ్రిటీగా పుడతావు నెక్స్ట్ లైఫ్, లేదా ఒక పొలిటీషియన్ పుడతావు. మరి ఎంతో పుణ్యం చేస్తే ఒక బెగ్గర్గా పుడతావు, లేదా ఒక అసలు ఎవ్వడు దిక్కు నీకు ఏ ఆధారం లేని వాడికి పుడతావు. అంటే ఏం మాట్లాడుతుందా దేవా, అట్టెట్లయితుంది. సెలబ్రిటీ అంటే చాలా గ్రేట్ అంటే అప్పుడు దేవుడు చెప్తాడు అనమాట, వాడు నీకు గ్రేట్ అనిపిస్తున్నారు కానీ వాళ్ళకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక డెఫినేషన్ ఇరుక్కుపోయారు. సమాజం ఆల్రెడీ వాళ్ళ మీద ఒక లేబుల్ వేసింది. సమాజానికి తగ్గట్టు వాడు నడుచుకుంటే సమాజం వాడిని సెలబ్రిటీ అంటారు, లేకపోతే వాడిని తీసి బొంద పెడుతుంది. అట్లా కాకుండా నువ్వు ఒక బిగ్గర్ అనుకో, నవ్ యు ఆర్ ఫ్రీ. నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకునే సంపూర్ణ అవకాశం నీకు ప్రకృతి ఇచ్చింది. అదే ఇప్పుడు పూరి జగన్నాథ్ కొడుకున్నాడు అనుకో, ఈజ్ నాట్ ఫ్రీ నౌ. అంటే తండ్రిని కొనసాగించడం కరెక్ట్ కాదు.
నువ్వు ప్యాటర్న్ని బ్రేక్ చేయగలగాలి. అదేదో లాభసాటిగా ఉందని చేయడం కాదు, నీకు ఇష్టమా లేదా. వీళ్ళు ఇష్టమే చేస్తున్నావు, ఆ చేసినంతసేపే నువ్వు ఆ ప్రొఫెషన్ సంబంధించిన వాడు. మిగతా టైంలో నువ్వెవరు, నువ్వు అనామకుడివి. ఇది ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నేను చెప్తున్నా, వైల్ ఐఎమ్ డూయింగ్ యూట్యూబ్ యూ మే కాల్ మీ యూట్యూబర్. ఒక్కసారి అప్లోడ్ అయిందా నేను యూట్యూబర్ని కాదు. నిరంతరం ఆ ట్యాగ్ని క్యారీ చేసి స్టూపిడిటీ నాకు లేదు. రాస్తుంది రాసి వచ్చిన ఒక బుక్, ఐ వాజ్ రైటర్. మైథిలితో ఉన్నా, ఐ వాజ్ ఎ హస్బెండ్. నా బిడ్డ ఉంది, నేను ఫాదర్గా ఉంటాను. మంచిగా ఉంటుందా చెడ్డగా ఉండనా ఉంటాను ఫాదర్. నీతో ఉన్నప్పుడు స్నేహితుడుగా ఉంటాను. నన్ను ఎవరన్నా గురువు అనుకుంటే గురువు ఉంటా, నన్ను ఎవరన్నా శత్రువు అనుకుంటే శత్రువు ఉంటా. అది సందర్భం నిర్ణయిస్తుంది తప్ప అట్టనే సెలబ్రిటీ యాక్టర్ ఉంటున్నావు అంతే, క్యా ఫరక్ పడతా. అదేం పెద్ద విషయం కాదు, దానికి ఎక్కువ రెస్పాన్స్ ఉంది. ఒకటేసారి తెర మీద ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా వంట చేస్తున్నారు, ఆ వంట చేసేది వీడియో కూడా ప్రసాద్ ఐఎంఎస్లో రిలీజ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉంటే, దానికి కూడా టికెట్ ఉంటే వాళ్ళు కూడా ఫేమస్ అవుతారు. ఎక్కువ మంది చూసే అవకాశం వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, అది వేరే వాళ్ళకి ఇవ్వడం లేదు. నిజానికి థియేటర్స్ ఉన్నాయనుకో, మనం డబ్బులు ఇస్తే థియేటర్ ఇస్తే మనం పెయింటింగ్స్ వేసుకొని చూసుకుంటాం 2 hours, టికెట్ పెడతాం, జనాలు వస్తే వస్తారు, లేకపోతే లేదు. అట్లా ఉండాలి కదా. ఇప్పుడు ఫంక్షన్ హాల్లో మనం ఫంక్షన్ పెట్టుకుంటా ఇస్తున్నారు కదా, కానీ అదేం చేసేది కబ్జా చేసి వాళ్ళ చేతుల్ని పెట్టుకున్నారు. మనకు అవకాశం ఉంటే మన సొంత థియేటర్ కట్టుకొని మనం నచ్చిన వీడియోస్ వేసుకొని చూసుకుందాం, టికెట్ పెడదాం, 50 రూపాయలు ఇష్టం ఉంటే వస్తారు, లేకపోతే లేదు. ఎంత బాగుంది ఐడియా. ఇప్పుడు ఎగ్జిబిషన్ చేస్తే కూడా నేను ఒకసారి ఎగ్జిబిషన్ కోసం పోతే పెయింటింగ్స్ కొంచెం బాగా చేయాలి అని, నేను నువ్వు చేసుకో, నువ్వు హాల్ ఇస్తావా అయ్యావో చెప్పు, పెయింటింగ్ గురించి ఎందుకు చెప్తున్నావు, గూట్లే కానివి అంత తెలిసి నువ్వే వేసుకోరాదు. నీకు జస్ట్ ప్లేస్ ఉందని వచ్చి అడుగుతున్నా నేను. నువ్వు ఓనర్ కాబట్టి, లేదా నువ్వు క్యూరేటర్ కాబట్టి. హూ ద హెల్ ఆర్ యూ మ్యాన్? నువ్వు ఇస్తావా ఏవో చెప్పు, పెయింటింగ్స్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు నా పెయింటింగ్స్ పెట్టడానికి అసలు నీ ప్లేస్ ఎట్టే కాదు తెలుసా. అయినా వచ్చిన నేను నీ దగ్గరికి. యూ షుడ్ రెస్పెక్ట్ మీ. ఏమంత గొప్ప ఏం లేదు నువ్వు అనుకుంటున్న ప్లేస్. నేను ఇట్లా ఆడుతూ పాడుతూ అన్కాన్షియస్గా చేసిన పెయింటింగ్స్లో పెట్టండి దాంట్లో, అట్లుంది ప్లేస్ ఇది. కానీ నా సుడి బాలేకి వచ్చిన నేను. ఇప్పుడు చెప్పు, వ్యాఖ్య 2 దిక్కులు ఉంటుంది. నువ్వు జడ్జ్ చేస్తే నేను జడ్జ్ చేస్తా. ఇట్లా నేను చాలా మాట్లాడి ఐ డిసైడెడ్ నాట్ టు హోల్డ్ ఎగ్జిబిషన్ ఇన్ ఆర్ట్ గ్యాలరీస్. ఎక్కడ పెడతా? పెడితే హాల్ ఉంది లేదు చెప్పేవాడి దగ్గర పెడతా. అంతే. ఒకసారి పెయింటింగ్స్ చూద్దాం, ఇంకేమన్నా వేరే పెయింటింగ్. నువ్వు ఎవడు మధ్యన, అది నీ డ్యూటీ కాదు. నువ్వు హాల్ ఇస్తావా లేదా అంతవరకు నీ డ్యూటీ. ఎట్లుందంటే ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అసలు చూపియండి అన్నట్టుంది అది. ఇప్పటి నుంచి స్టాక్ ఎప్పుడైపోయినా అంటే అయిపోయినట్టు. సరేనారా త్రిముఖ? సెలబ్రిటీ అవుతావా నువ్వు కూడా? సెలబ్రెంట్ చాలా గొప్ప పదం ఇది. నేను చదివి డిస్కవర్ చేసిన పదం ఇది. చాలామంది అసలు వాడరు. సెలబ్రెంట్ అంటే హూ సెలబ్రేట్స్ ఫర్ నో రీజన్, హెన్స్ హీ హ్యాస్ నో సీజన్. చిన్నపిల్లలు సెలబ్రెంట్స్. మామ వచ్చిండా, మామ పోయిందా, అత్త చచ్చిపోయిందా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇరుక్కుపోలే కదా ఇంకా. వీళ్ళ ఇరుక్కుపోతున్నప్పుడు స్టార్ట్ అవుతుంది, అత్త పోతుంటే ఏడుపు స్టార్ట్ అవుతుంది. ఇంకా అత్త మీద బంధం ఏర్పడ్డది. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఏదో సినిమాలో చూసిన నాకు గుర్తుంది, ఒకడు కారు మీద వచ్చి అట్లా పాందిని ఉమ్మేస్తే ఏదో పడుతుంది దాని మీద. అంటాడు, కారు మీద ఎందుకు అట్లా ఉమ్మిస్తున్నావు, చూసుకునేది లేదా అంటాడు. నువ్వు నేను ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తావా, నీ కారు అద్దం పలగొడితే ఏం బిక్తావు, నీకు దమ్ముంటే పలగొట్టు చూద్దాం, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, పలగొట్టు చూద్దాం. వాడు రాడు తీసుకొచ్చి పలగొడతాడు. అరే అద్దం పలగొట్టింది నువ్వు ఎందుకు పరిచయం అవుతలేవంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కారు నాదైతే కదా, నాకు నా కారు వేరే కారు అని తేడా లేదు. ఎవరి కారు మీద డస్ట్ వేసినా నేను పోయి చెప్తా.
అప్పుడు వాడు వామ్మో వీడి వల్ల తిరక్కపోయినట్టుండేను. సో నీదంటూ ఏది లేకపోతే ఏ భయం లేదు, ఉండని, కానీ ఇరుక్కో, పట్టుకోకు దాన్ని. ఇప్పుడు నాకు చాలా నచ్చుతుంది, కొందరు సెలబ్రిటీస్ ఉన్నారు. తిరుపతి స్వామి అని ఒక జబర్దస్త్లో అక్కడిక్కడ ఒక సినిమాలో చాలా యాక్ట్ చేశాడు, హీరో ఫ్రెండ్స్గా అట్లా ఇట్లా. చిన్న టీ డబ్బా పెట్టుకుని అడుక్కుంటున్నాడు. రీసెంట్గా అతన్ని ఏదో యూట్యూబ్ ఛానల్ చేసినప్పుడు చెప్పాడు, అవును సినిమాలు ట్రై చేశాను, చాలా చేశాను, కొంత డబ్బు వచ్చింది, తర్వాత సినిమా లేకపోతే లైఫ్ అయిపోయినట్టు, ఎందుకంటే నేను బతకాలి కదా, అలాగే టీ డబ్బా పెట్టుకుని బతుకుతున్నాను అన్నాడు. అట్లుండాలి మనిషి అంటే. మనం కూడా అవసరం చిన్న వ్యాపారం చేద్దాం, అన్నీ చేయాలి, ఇరుక్కోదంతే. అబ్బా అది చేసినప్పుడు బాగుండే, ఇప్పుడు బాగాలేదు కాదు, ఫిగర్ ఇట్ అవుట్. అందుకని నేను నా జీవితంలో అవను సెలబ్రిటీ. వేరే వాళ్ళు అనుకుంటుంది వాళ్ళ పొరపాటు, కానీ ఎవడన్నా నా సమక్షంలోకి వచ్చి అట్లా ప్రవర్తిస్తే మాత్రం దాన్ని వెంబడి బ్రేక్ చేస్తాను. అంటే నీ అజ్ఞానం వల్ల అట్లా చూస్తున్నావు, అటువంటిది ఏం లేదు. నేను ఒక సాదాసీదా మనిషిని, ఇప్పుడే అంట్లు కడుక్కొచ్చాను, నా బట్టలు నేనే ఉత్తుకుంటా, లేకపోతే నా బట్టలు నేనే మడత వేసుకుంటా, నా పనులు నేను చేసుకుంటా. నేను స్పెషల్ పర్సన్ కాదు, నీకు అట్లా ఉండాలని ఉంది కాబట్టి అట్లా అందరిని నువ్వు చూస్తున్నావు, అది నీ ప్రాబ్లం. నాకేమాత్రం ఆసక్తి లేదని నేను నిర్ద్వందంగా చెప్తాను. రెండోది, ఇది మనం చెప్తున్నది ఒక ఫేక్ టాక్ కాదు, వీఆర్ గోయింగ్ టు లివ్ లైక్ దట్. అంటే మన జీవితమే మన ప్రత్యక్ష ప్రమాణం అన్నట్టు. అంతేగాని ఏదో కొన్ని మంచి డైలాగులు చెప్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా వర్కౌట్ అవుతుందని చెప్తున్నది కాదు. వి స్టాండ్ బై ఇట్. ఎందుకంటే సత్యం ఉంది అందులో. హాయిగా రోడ్డు మీద తిరగగలగాలి, పడుకోగలగాలి, డబ్బులున్న ఆనందంగా ఉండాలి, డబ్బులు లేకపోయినా ఆనందంగా ఉండాలి, జనాలు వచ్చి కలిసిన ఆనందంగా ఉండు, జనాలు కలవకపోయినా ఆనందంగా ఉండు. నీ పెయింటింగ్స్, నీకు తినడానికి ఇంత తిండి ఉందా లేదో చూసుకోబాయి, అంతకుమించి ఇంక వేరే తర్వాత కట్టుకోవడానికి మస్తు బట్టలు ఉన్నాయి. ఒక జత ఉంటే సరే, 2 జతలు సరిపోవా? అసలు వాషింగ్ మిషన్స్ లేకపోతే అంత దగ్గర 2 జతలు ఉంటుండే. ఈ వాషింగ్ మిషన్లు వచ్చినాక ఎక్కువ జతలు వచ్చినాయి. లేకపోతే ఈ 2 రోజులు వేసుకోవాలి, అది స్నానం చేసి ఫస్ట్ బట్టలు ఇప్పేవాళ్ళు కాదు, బట్టల మీదనే చేసుకొని మొత్తం రిన్సబ్ రాసి తర్వాత మొత్తం ఇటు రాసి లేదా అట్లే చేస్తుంటే, ఆ తర్వాత దాన్ని కాళ్ళ కింద వేసి తొక్కి మనం స్నానం చేసిన నీళ్ళే బట్టల మురికి అంతా పోయి లాస్ట్ ఒక బకెట్లో అద్దేసుకుంటే, ఉతికిన బట్టలు అడ్డేసుకుంటే నీ లైఫ్ లిమిటెడ్గానే చాలా బాగుంటుంది. ఎక్కువ వాటి మీద ఆధారపడకుండా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి తీర్థయాత్రకు వెళ్ళాం, ఒక్కటే బ్యాగ్ ఉంది, ఇట్లా ఎంత హాయిగా ఉంటుంది. అంటే జీవితం కూడా ఎక్కువ బరువు ఉండకపోతే ప్రయాణం అంతా బాగుంటుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కుంభమేళ ఎట్లా బస్సు ఏం కథ ఒకసారి చూద్దాం. సో 16 నుంచి 26 మధ్యలో పోదాం అనుకుంటున్నా. రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఎవరు తిప్పల కాలు రండి. ఇది జీవితకాల నిర్ణయం, అంటే వీ షుడ్ నెవర్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు ఎవడన్నా కాళ్ళు చేతులు లేకపోతే మనం వాడిని మోయాలయ్యాం. ఎవడికి కూడా స్వశక్తుడు, మనమేంది మన సహాయం అక్కర్లేదు ఎవరికి, అట్లా అనుకుంటున్నాను. అక్కడ కలుసుకుందాం, మళ్ళీ అక్కడి నుంచి ఎవరి కాళ్ళు విడిపోదాం అంతే తప్ప కలిసిపోవడాలు, ఎవరు అకామిడేషన్ చూస్తే అందరు దిగి హాయిగా పడుకోవడాలు, అంటే జస్ట్ డబ్బులు ఇచ్చి సర్వీస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకు డబ్బులు వద్దు, నేను ఏ సర్వీస్ చేయను, మనది మనం చూసుకుందాం అంతే. గుడ్, అది నా ఛానల్ నైస్ టైసన్. బెట మార్కర్ పెన్ తీసుకురా. ఒకవేళ రాకపోతే కరుణ్ డబుల్ అది రాద్దాం. ఇప్పుడు టైసన్ అందరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, ఫ్రీ మీడియం, ఏదో ఒకటి అప్లోడ్ చేయండి, ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. ఎన్ని థంబ్నెయిల్స్ క్రియేట్ చేసిన, అసలు నా థంబ్నెయిల్స్తో బుక్ ఏంటి సార్. నైస్ TY @naice. రెండోది ఇంకోటి ఏంది, కరుణ్ 3377. ఒకవేళ రెండు ఒకటేనా? 2 ఒకటే. అంటే ఇది టైప్ చేసినప్పుడు మనది ఫేమస్ కాదు కదా, @ కొడితే వస్తుంది. కరుణ్ 3377. ఇది కొడితే సో ఇది చూపించరా, ఇది టైసన్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో వేద్దాం.
ఇది కరుణ్ లేదా టైసన్ది యూట్యూబ్ ఛానల్. సో జీవితకాలం నడుపుతాడు. వీఆర్ ఫిగరింగ్ అవుట్ అంటే ఎట్లా దీన్ని ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనేది ప్రయత్నం. మెయిన్ ఆర్ట్ బేస్డ్, తర్వాత ఫిలాసఫీ బేస్డ్ అట్లా. సో చేస్తున్నాడు. త్రిముఖ కూడా త్రిముఖ నీ ఛానల్ ఉందా? నెక్స్ట్ పరిచయం చేద్దాం. నా బిడ్డ ఛానల్ కూడా పరిచయం చేద్దాం. సో అందరూ చేయండి. ఇంకోటి ఎవరి మీద ఆధారపడదు. ఇప్పుడు వీడు నా మీద ఆధారపడ్డాడు, నేను చేయనంటే ఇప్పుడు చెప్పుకునేది అదే లైట్. ఓకే అన్న నేను వేరే చూసుకుంటా అంటే మూవ్ ఆన్. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ జాయిన్ హ్యాండ్స్ అవుతాయి. అంతే నువ్వు అక్కడే ఆగిపోయినావు అనుకో, అయిపోయింది, స్టక్ అన్నట్టు. చలో కనిపిస్తున్నారా? రైట్. సో నేను చెప్పేది నా గురించి. నేను సెలబ్రిటీ అనే పదానికి నేను అగెనిస్ట్. అది ప్రపంచం యొక్క ఒకనొక డైమెన్షన్. ఎవ్వడు సెలబ్రిటీగా మరణించడు. నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నావు, ఏం సెలబ్రిటీ ఉంటుంది? ఇష్ట గుంపు మధ్యలో ఉన్నప్పుడు నీకు అట్లా అనిపిస్తుంది. అంత సంకల వ్యవహారం, నువ్వు చేతులు లేపితే వాడి చేతులు లేపంతే ఏ ఉండదు. సరే, కొందరు సెలబ్రిటీలు అదృష్టవశాత్తు డబ్బు వస్తుంది. కొందరు డబ్బు కూడా వస్తుంది, సెలబ్రిటీలు ఏం గారు. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డబ్బు వస్తుంది, సెలబ్రిటీలు ఏం గారు. అంటే అందుకని ఎక్కువ మంది గుర్తించాలని అన్నదానాలు చేస్తారు, లేకపోతే ఆపరేషన్ చేపిస్తారు. అంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్. అట్లా నేను ఎక్కువ మందిని నువ్వు ఏదేమైనా ఇన్నేళ్ల నుంచి వీళ్ళంతా యాక్టింగ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళకు వాళ్ళు ఏమైనా స్టార్లా, తింబక్తులో ఉన్న వాళ్ళకి స్టార్లా, అజర్బైజాన్లో ఉన్న వాళ్ళకి స్టార్లా, దుబాయ్లో ఉన్న వాళ్ళకి స్టార్లా, ఏం కాదు. అక్కడ కూడా పోతే తెలుగు డయాస్పోరాకి నువ్వు అడ్రస్ చేయాలి. సో ప్రపంచానికి మొత్తం ఎవడు స్టార్ లేడు. ఇక్కడ లాస్ట్ ఒక లాజిక్ చెప్తూ చూడు. వై ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్ అంటే, ఒక సూపర్ స్టార్ని 1,00,000 మంది గుర్తిస్తున్నారు. ఇంకా ఒక సూపర్ స్టార్ బియాన్స్ లైక్ మైకేల్ జాక్సన్ అట్లాంటి వాళ్ళని 1,00,00,000 మంది గుర్తిస్తున్నారు. ఆ సూపర్ స్టార్ కంటే చిన్న స్టార్ని 50,000 మంది గుర్తిస్తున్నారు. ఆ తర్వాత జబర్దస్త్ స్టార్ని 20,000 మంది గుర్తిస్తున్నారు. ఆ తర్వాత టిక్ టాక్ స్టార్ని 10,000 మంది గుర్తిస్తున్నారు. నన్ను 2 గుర్తిస్తున్నారు. ఏదేమైనా గుర్తింపబడుతున్నావు కదా, ఎంజాయ్ చేయదాన్ని. అంతే తప్ప సంఖ్యను బేస్ చేసుకొని అంటే నువ్వు ఇరుక్కోవద్దు. అట్లా నన్ను ఇంతమంది గుర్తించారు, నెక్స్ట్ సంవత్సరం ఇంకా గుర్తించాలంటే ఇంకా నువ్వు ఇన్హ్యూమన్గా మారిపోతావు. ఇంకా అంటే నీ ప్రతి చేష్ట దానికి అనుగుణంగానే మారుతుంది. అందుకని అంత ఆరోగ్యకరమైన విషయం కాదు. అసలు ఈ భూమి మీద ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కడివే అన్నట్టు బతికితే జీవితం చాలా బాగుంటుంది. లేకపోతే ఎంతసేపు నువ్వు వేరే వాళ్ళ గురించి స్టిల్ ఇస్తావు, వేరే వాళ్ళ గురించి నవ్వుతావు, వేరే వాళ్ళు చూసి ఎంజాయ్ చేయాలని నువ్వు ఏదో డ్యాన్స్ చేస్తావు. అదంతా అబద్ధం అని నీకు తెలుసు. సరే, యాజ్ ఎ ప్రొఫెషన్గా చేసినా నీ టైం అయితే పోయింది కదా, ఎంతకాలం చేస్తావు అట్లా? ఎవడు ఎల్లకాలం చేయలేడు అట్లా. యూ కెనాట్ బీ ఇన్ షో బిజినెస్ ఫర్ లైఫ్ టైం. అదే సెలబ్రిటీ హోదా సైన్స్లో వేరే ఉంటుంది. సైన్స్లో అంటే ఒక పెద్ద సైంటిస్ట్ అనుకో, వాడు కొందరికీ తెలుస్తాడు, వాడు లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు, వాడితో ఎవరు మిస్బిహేవ్ చేయరు. అటువంటి సెలబ్రిటీ చాలా బాగుంటుంది. ఓన్లీ ఈ శరీరపరంగా సెలబ్రిటీ అయిన వాడు ఉంటాడు కదా, అట్లాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లం. ఇప్పుడు ఒక సైంటిస్ట్ వచ్చాడు అనుకో రోడ్డు మీద, ఎవడు గుర్తుపట్టాడు. ఊరికి అనుకుంటారంతే, ఆయన చాలా పెద్ద సైంటిస్ట్, రీసెంట్గా నోబెల్ ప్రైజ్ వచ్చింది, హలో సార్, హలో 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 టికెట్ అమ్మ కొంచెం టమాటలు అమ్మాయి, దే ఆర్ నార్మల్. ఎవడైతే క్రేజీనెస్ క్రియేట్ అవుతుందో సెలబ్రిటీ చుట్టూ, వాడు బయటికి రావాలంటే వాడు ఎక్కపోతాడు అన్నమాట. సో అటువంటి సెలబ్రిటీ హోదా వద్దు. ఇప్పుడు నా రచన చాలా ఫేమస్ అయింది, మనం రోడ్డు మీద తిరుగుదాం పుప్పాలగూడలో, గుర్తిస్తారు, కానీ ఎవరు మనల్ని అడ్డుపడట్లే. మన దగ్గరకు వచ్చి వాడు ఇంట్రూడ్ చేసి మనతో సెల్ఫీలు దిగట్లే, ఏ డిస్టర్బెన్స్ లేదు. అటువంటి సెలబ్రిటీ అనే హోదా అనేది బాగుంటుంది. బికాస్ నువ్వు సెలబ్రిటీ అయినప్పటికీ యు ఆర్ సెలబ్రేటింగ్ యువర్ లైఫ్ ద వే యూ వాంట్. అది ఎప్పటికీ ఉంది ఆప్షన్, అది మాత్రం క్లోజ్ అవ్వడానికి వెళ్ళలేదు. బాగా డబ్బున్నోడు ఓన్లీ పబ్లో పార్టీ చేసుకుంటాడు, ఏం లేనోడు ఎక్కడన్నా చేసుకుంటాడు పార్టీ.